వచ్చేది రానివ్వండి, వెళ్ళేది వెళ్ళనివ్వండి. ఏమి మిగిలిందో తెలుసుకోండి. గతం లేదా భవిష్యత్తు లేదు, వర్తమానం మాత్రమే ఉంది. స్వయాన్ని గ్రహించటానికి కావలసింది నిశ్చలంగా ఉండటమే. నిర్ణీత సమయంలో సరైనది చేయండి మరియు దానిని వదిలివేయండి. ఆనందం మీ స్వభావం. కోరుకోవటం తప్పు కాదు, లోపల ఉన్నప్పుడు బయట వెతకటం తప్పు. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించటం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించటం శ్రేష్టము. కష్టసుఖాలను సమానంగా అనుభవించేటప్పుడు జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగానే ఉంటాయి. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానిని పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. జీవితంలో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు, దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.